నమస్తే. మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది. అదే డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసినటువంటి సినిమా 'ఓజీ'. ఇది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. సో అందరికీ తెలిసిందే. సో ప్రతిసారి కోర్టుకు వెళ్ళడం, కోర్టులో తప్పించుకున్నటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం. దేని విషయంలో అంటారా? అదే టికెట్ల పెంపు విషయంలో. టికెట్ల ధరల పెంపు ఏదైతే ఉందో, టికెట్ల ధరల పెంపు విషయంలో ప్రతిసారి హైకోర్టులకి ఎవరో ఒకరు వెళ్ళడం, దానిపైన మీ వివరణ ఏంటో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరడం. ఇది ప్రతిసారి జరుగుతూ ఉన్నది. కానీ దానిపైన ఎవరు కూడా సమాధానం చెప్పేటువంటి ఎవరు లేరు. సో దీని పట్ల నిన్న కోర్టు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో అడ్డగోలుగా పెంచుకుంటూ పోవడం ఏంటి ఇది? ఇదంతా కూడా సామాన్య ప్రజలపైన భారం పడుతూ ఉన్నది. ఇది సరైనటువంటి విధానం కాదంటూ ఒక జీవో కూడా రావడం జరిగింది. కానీ జీవోను ఇంప్లిమెంట్ చేసేటువంటి నాదుడు కరువు అయిపోయాడు. మొన్న ఏదో రామ్ చరణ్ సినిమా, దిల్ రాజు ఏదో నిర్మించినటువంటి ఆ సినిమా గేమ్ చేంజర్ ఏదో ఉంది. అంటే అంతకంటే ముందు జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలుసు. పుష్ప ఏదో సినిమా ఉంది కదా, పుష్ప 2 1. దానిలో జరిగినటువంటి ఆ ప్రమాదం తర్వాత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టింది. టికెట్ల ధరలు పెంచేదే లేదు, బెనిఫిట్ షోలు అంటే అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చేదే లేదని చెప్పింది. కానీ అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ ఇష్టం వచ్చినట్టుగా టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పి బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్స్. నిజంగా చెప్తున్నా, వీళ్ళ కనీసం సిగ్గు కూడా లేదు. ఏదైతే ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉంటుందో, సంఘటన తర్వాత మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలకు అసలు పొందలేదు. ఆ దిల్ రాజు ఉన్నాడు, దిల్ రాజు సినిమాలు తీసినటువంటి దానికి అడ్డగోలుగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుదల. ఇప్పుడు ఓజీ సినిమా పైన కూడా అదే. ఒక సినిమా చూడాలంటే 800 నుంచి 1000 రూపాయలు పెట్టాలి. అట్లయితేనే సినిమా చూడాలి. మరి సామాన్య ప్రజలకు అది సాధ్యపడేదేనా? సాధ్యపడదు. సో దీంట్లో సినిమా హీరోలకి అంటే అందరు సినిమా హీరోలు కాదు, ఇది పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు కదా. పెద్ద పెద్ద స్టార్స్ అంటే వీళ్ళు ఏదో ఆకాశం నుంచి ఏదో ఊడిపడలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు నేనే పెద్ద హీరోలు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినటువంటి వాళ్ళు. ఈ పవన్ కళ్యాణ్ కంటే, రామ్ చరణ్ కంటే, ఆ పుష్ప సినిమా హీరో ఎవరు ఉంటారు కదా, అల్లు అర్జున్ కంటే ఎక్కువగా నటించేటువంటి వాళ్ళు తెలంగాణకు ఎవరు కొదవలేరు. కానీ వీళ్ళు చేసేటువంటి ఈ సినిమాలకి అడ్డగోలుగా పైసలు జనాల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసుకునేందుకు ఇవన్నీ డ్రామాలు ఆడతారన్నట్టు వీళ్ళంతా. వీళ్ళ సినిమాలకు అదనపు షోలు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకోవచ్చు. వీళ్ళకైతే మాత్రం రేట్లు పెంచుకునేటువంటి వెసులు పాటిస్తుంది ప్రభుత్వాలు. కానీ తెల్లారులేస్తే పంట పొలాల్లోనే ఉన్నటువంటి రైతన్నలు పండించినటువంటి పంటకి మాత్రం గిట్టుబాటు ధర పెరగదు. దానికి ఏ విధమైనటువంటి అర్ధరాత్రి పర్మిషన్స్ ఇచ్చేటువంటి రాష్ట్ర సర్కారు వాటి విషయంలో ఎక్కడ కూడా ఆలోచించాయి. కానీ ఇటువంటి విషయంలో ఆలోచిస్తారు అన్నట్టు. ఏం తక్కువైంది ఈయనకు? డిప్యూటీ సీఎం పైసలు, బోర్డులన్నీ పైసలు, మళ్ళీ ఎందుకు అదనంగా? సో దీనిపైన కోర్టు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమని చెప్పింది కోర్టు అంటే, ఇగో వార్నింగ్ ఇచ్చి మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు వేస్తే వీళ్ళకి బుద్ధి రాదుగా, ఎందుకంటే ఎన్నిసార్లు వేస్తుంది ఇంకా కోర్టు కూడా. ఇగో ఈ దాటవేత ధోరణి ఎన్నాళ్ళు? ఇష్టం వచ్చినట్టు టికెట్ ధరలు పెంచుతారా? రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం. ఓజీ టికెట్ ధర పెంపు మెమో సస్పెన్షన్. బుధవారం నాటి ఆదేశాల పునరుద్ఘాటన అమలు చేయాలని అధికారులకు ఆదేశం. ఎవడు అమలు చేయడు. కోర్టు చెప్పినా కానీ కోర్టు మాటను కూడా పరిగణలోకి తీసుకోరు. సినిమా టికెట్ ధరల పెంపుపై దాటవేత ధోరణి ఎన్నాళ్ళు కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త సినిమా విడుదలైన ప్రతిసారి టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు. అంటే కొత్త సినిమా విడుదలైన ప్రతిసారి అంటే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి హీరోలు సినిమాలు తీస్తే దానికి ఏమి ఉండదు. వీళ్ళు సినిమాలు తీస్తే వీళ్ళ సినిమాలకి అడ్డగోలుగా పెంచుకున్నటువంటి వెసులు పాటిస్తారు తప్పించి సామాన్యమైనటువంటి తెలంగాణ బిడ్డలు తీస్తే ఆ సినిమాలకు ఇటువంటి పర్మిషన్ ఇస్తారా? ఇవ్వరు. సో ఇది కొత్త సినిమా విడుదలైనటువంటి ప్రతిసారి కూడా టికెట్ ధర పెంపుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు. సదరు టికెట్ రేట్ల పెంపును సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లలో కౌంటర్లు దాఖలు చేయకుండా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. టికెట్ ధరలను నియంత్రిస్తూ జారీ అయిన జీవో 120ని ఎందుకు అమలు చేయడం లేదు? ఆల్రెడీ జీవో ఉంది. ఏది 120 జీవో, టికెట్ ధరలను నియంత్రించాలంటూ ఒక జీవో ఉంది. ఆ జీవోను ఎవరు కూడా పాటించట్లేదు. ఎందుకు పాటించట్లేదు? సదరు జీవోను ఖచ్చితంగా అమలు చేయాలని ఇదే హైకోర్టు గతంలో తీర్పిచ్చింది.
జీవో 120 హైకోర్టు తీర్పులో అమలులో ఉండగా మళ్ళీ టికెట్ ధరలు పెంచుకునేలా హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓజీ సినిమా టికెట్ ధరల పెంపు మెమోను శుక్రవారం తాజాగా మళ్ళీ సస్పెండ్ చేసింది. బుధవారం రోజు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధృవీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అది ఆల్రెడీ గతంలోనే బుధవారమే ఇచ్చింది ఈ టికెట్ల ధరలు పెంచుకున్నట్టు ఉంటే చర్యలు ఉంటాయని. కానీ మళ్ళా అడ్డగోలుగా నడిపిల్లు 2-3 రోజులు మళ్ళా ఆయా ఉత్తర్వులను మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులను మళ్ళీ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అధికారులు అమలు చేయాలని కూడా స్పష్టం చేసింది. ఓజీ టికెట్ రేట్లు పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమోను కూడా సవాలు చేస్తూ బర్ల మల్లేష్ యాదవ్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత బుధవారం రోజు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి సదరు మెమోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ వాదన వినకుండా మధ్యంతర ఆదేశాలు ఇచ్చారని పేర్కొంటూ గురువారం డివివి ఎంటర్టైన్మెంట్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను నిలిపివేసిన డివిజన్ బెంచ్ అందరి వాదన విని శుక్రవారమే మళ్లీ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ అంశంపై జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం మళ్లీ విచారణ చేపట్టింది. నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ సుదర్శన్ థియేటర్ తరపున సీనియర్ న్యాయవాదులు ఎన్ నిరంజన్ రెడ్డి, అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించేందుకు ఇది భారీ బడ్జెట్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందే భారీ బడ్జెట్ సినిమాలు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సినిమాకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. కొంచెమైనా సిగ్గు ఉండాలి వీళ్ళకి. ఏంది ఓజీ సినిమాతోటి వచ్చేటువంటి ఉపయోగం ఏమున్నది? ఈ ఓజీ ఎవరికి ఏది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బతుకు చిత్రాలను చూపెట్టేదా, లేకపోతే ప్రభుత్వాలు చేసేటువంటి అరాచకాలను చూపెట్టేదా, రైతులకు సంబంధించినటువంటి గోసలను చూపెట్టేదా, లేకపోతే నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూపెట్టేదా? ఈ ఓజీ సినిమా ద్వారా ఎవరికి ఏ మెసేజ్ ఇచ్చిళ్ళు? కత్తెరతోటి పొడుచుకునుడు, గుద్దుకునుడు, చంపుకునుడు, బ్లాక్మెయిలింగ్, దందాలు, వ్యవహారాలు. దాంతో ఇదట ఏది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి నీ భారీ బడ్జెట్ ఎవరి కోసం తీసినావు నువ్వు సినిమా తీయడం వల్ల ఏ ఒక్క మనిషికి ఏ ఒక్క సామాన్యునికి ఉపయోగం ఉన్నది? నీ సినిమాకి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయంలో ఎవరెవరికి ఏం పంచుతా ఉన్నావు? నీకు వచ్చేటువంటి ఆదాయంతో ఓ 10 మందిని చదివిస్తా ఉన్నావా, లేకపోతే నువ్వు 10 స్కూళ్ళు కట్టించినవా? ఏం చేసినావు నువ్వు ఆ బడ్జెట్ తోటి? నీ కొంపను నింపుకోవడం కోసం, నీ కడుపును నింపుకోవడం కోసం, నువ్వు ఆస్తులు కూడా పట్టుకోవడం కోసం నువ్వు తీసినటువంటి సినిమాలు. ఈ సినిమాలతో వచ్చేది నువ్వు కనీసం మెసేజ్ ఇచ్చేటువంటి సినిమా అంటే అది కూడా కాదు. సో అది ఆయన వాదిస్తా ఉన్నాడు. ఏది భారీ బడ్జెట్ సినిమాలు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సినిమాకు మినహాయింపించిందట. రాష్ట్రంలో ఎవరికి లేని బాధ పిటిషనర్ ఒక్కరికే ఎందుకని ప్రశ్నించింది. ఒక్కరికైనా కానీ అభ్యంతరమే. ఆయన ఒక్కరి అభ్యంతరం కాదు, అందరి అభ్యంతరం కూడా. అది అంతా కూడా ఆయన ఒక్కరికే అభ్యంతరం అట. పిటిషనర్కు కావాలంటే 100 చొప్పున ఆయన కుటుంబం మొత్తానికి 20 టికెట్లు ఇస్తామని తెలిపారు. మొదటి రోజే సినిమా చూడాలి, అది సాధారణ ధరకి చూడాలి అని పిటిషనర్ ధోరణి సమంజసం కాదన్నారు. వారం రోజులు వేచి చూస్తే సాధారణ ధరలకి చూడొచ్చని చెప్పారు. టికెట్లు ఇప్పటికే బుకింగ్ అయిపోయాయని, వాటిపై ఇప్పటికే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టామని, వారందరి వాదన వినకుండా ఏకపక్షంగా టికెట్ రేట్ల పెంపును సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హోంశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది మహేష్ రాజే వాదిస్తూ మేమో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపిస్తూ నిర్మాణ సంస్థ దానం తమకు అక్కర్లేదని, చట్టాన్ని కాపాడడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ గతంలో చాలా పిటిషన్లు దాఖలయ్యాయని, వాటిలో ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఓజీ టికెట్ ధరలను పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమోను మళ్లీ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24న ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని చెప్పింది. ప్రభుత్వం తప్పకుండా కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశించింది. ఇక డివివి ట్వీట్ పై వివాదం. ఓజీ సినిమా టికెట్ ధరల పెంపు మెమో సస్పెన్షన్ కేవలం పిటిషనర్ బర్ల మల్లేష్ యాదవ్ ఒక్కరికే వర్తిస్తుందని పేర్కొంటూ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్ ట్వీట్ పెట్టడంపై వివాదం నెలకొంది. హైకోర్టు టికెట్ ధరల పెంపుపై మెమో మొత్తాన్ని సస్పెండ్ చేసిందని, అది రాష్ట్రం మొత్తం వర్తిస్తుందని ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలా ప్రజలను తప్పుదో పట్టిస్తూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం సమంజసం కాదని చెప్పేసి పిటిషనర్ ఖండించడం జరిగింది. ఇది కొంత కూడా ఇది సరైనటువంటిది. ఆ న్యాయవాదులు వాదించేటువంటి దానికి కూడా ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆయన పోయి కోర్టుకు బేండు, ఇది అందరి సమస్య. ఆయన ఒక్కరి మల్లేష్ సమస్య కాదు కదా. మల్లేష్ సమస్య అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల కట్ట 100 రూపాయల చొప్పున 20 టికెట్లు ఇస్తారట. మమ్మల్ని అందరూ దోచుకొని ఈయన ఎక్కడ ఈయన తెలంగాణదా, లేకపోయినట్టయితే ఇక్కడ వ్యక్తా, లేకపోతే ఇక్కడి మంత్రి, దేనికి ఆ సినిమా ద్వారా ఒరిగేది ఏంటిది? అడ్డగోలుగా పెంచుకోవడం సరైనటువంటి విధానం కాదు అనేది ఇక్కడ కోర్టు చెప్పినటువంటి విషయం.
సో ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా పెంచుకున్నటువంటి ఏవైతే సినిమాలకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కొంతమందికి కొమ్ము కాసి, కొంతమంది చేతుల్లో బందీ అయిపోయి, కొంతమంది ఇచ్చేటువంటి కాసులకు కకృతి పడి ఎలాంటి పెండైనా తింటామని చెప్పేసి అనుకుంటే ఇటువంటి పర్మిషన్స్ ఇవ్వండి. ఎందుకు ఆ చెత్త అంతా తినడం దండగా? అంతా కూడా పేదలు సినిమాలు చూడాలంటే కనీసం వాళ్ళకు అవైలబుల్ ఉండాలి కదా, టికెట్ అవైలబుల్ ఉండాలి, రేట్లు కూడా వాళ్ళకు పెట్టుకున్నటువంటి స్థితిలో, ఆ పైసలు పెట్టుకున్నటువంటి స్థితిలో ఉండాలి కదా. సో ఇది కోర్టు చెప్పినటువంటి వాదన. కోర్టు చెప్పినటువంటి ఆ విషయం ఇంకోసారి ఇటువంటి సంబంధించినటువంటి దానిపైన ఖచ్చితంగా కూడా కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.